ఫుడ్స్ వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ పిండితోటి 3 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిని ఎలా నానబెట్టుకోవాలో ఒకసారి నేను ప్రాసెస్లో చెప్తాను. మీ అందరికీ తెలుసు, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఈ గ్లాసు 1 గ్లాస్ మినపప్పు అండి. 1 గ్లాస్ మినపప్పుతో 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ. ఇవి 2 సపరేట్గా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మినప్పప్పు ఒక 3 to 4 అవర్స్ నానినాక మినప్పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కడుక్కొని వాటర్ని అంతా పిసికి ఆ పిండిలో కలిపేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ పెట్టేసుకున్నాక ఇలా అవుతుంది. నేను ముందుగా చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. దీన్ని బోండాగా చేసుకోవచ్చు, వడగా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది బోండా అండ్ వడ చేసుకోవడానికి. ఇందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను, చూసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, సన్నగా తరిగిన కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేస్తున్నాను. క్యారెట్, సగం తరిగిన క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను, ఇందులో వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, సోడా ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసి కొద్దిగా మైదా పిండి వేస్తున్నానండి, కలర్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఈ చట్నీలో ఈ టిఫిన్స్లోకి మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. నా స్టైల్లో పల్లీ చట్నీ అందరికీ తెలుసు. నేను చూపించే విధానంగా ఒకసారి ట్రై చేయండి. పల్లీలు, కొద్దిగా కొబ్బరి వేస్తే టేస్ట్ వేరేగా వస్తుందండి, బాగుంటుంది టేస్ట్. చిన్న ముక్క అల్లం, పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుందాం వీటిని. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా దూరగా పల్లీలు కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాం. పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం. ఇప్పుడు ఈ బోండాల పిండిలో కొద్దిగా ఇలా నలిపిన జీలకర్ర వేస్తున్నాను. ఇలా నలిపితే స్మెల్ బాగుంటుంది. చూడండి డ్యూట్స్, ఇలా వేగినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసి ఇప్పుడు పల్లీ చట్నీకి తాలింపు పెడుతున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసానండి. చూడండి పల్లీ చట్నీ రెడీ తాలింపుతోటి. ఇప్పుడు మనం బోండా ప్రిపరేషన్కి వెళ్దాం. బోండా, ఇడ్లీ, వడ. ఇప్పుడు మనం బోండాల పిండి కోసం తడిపెట్టుకునే ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఇడ్లీ పిండి ఉంది కదా, ఈ ఇడ్లీ పిండిని మనం ఇడ్లీ పాత్రలో వేసుకుందాము. ఇడ్లీ పాత్రలో మనకి హోటల్ స్టైల్లో మెత్తగా మృదువుగా రావాలి అంటే మన ఇడ్లీ స్టాండ్ పైన ఒక తడిగుడ్డ పల్చడిది వేసుకొని అందులో కొద్దిగా ఇలా వేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఇలానే చేస్తానండి, మంచి సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. చూడండి ఇలా వేసుకొని ఇలా కప్పేసుకొని ఇడ్లీ స్టీమర్లో పెట్టేసుకుందాం. చూడండి ఇలా పెట్టేసుకున్నాను ఇడ్లీ స్టీమర్లో. ఇప్పుడు ఇది స్టవ్ పై పెట్టేస్తాను. ఇప్పుడు బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలండి. బోండాలు లోపల పచ్చిదనం కూడా పోవాలి, అది మునిగేటట్టు నూనె పోసుకోవాలి. అప్పుడే ఆ బోండాలు లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇడ్లీలు ఇలా విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. విజిల్ వచ్చిందంటే ఇడ్లీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ కట్టేసి బోండాలు చూడండి ఇలా ఎర్రగా రావాలి. చూడండి వేడి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. చూడండి ఇలా అయిపోతుంది, మంచిగా మన హోటల్ స్టైల్ ఇడ్లీ లాగా వస్తుంది. కొద్దిగా కాలుతుందండి, చూసి తీసుకోండి. చూడండి ఎలా సాఫ్ట్గా వచ్చిందో. మనకి హోటల్ స్టైల్లో వేడి ఇడ్లీ గుడ్డ మీద చేస్తే బాగా వస్తున్నాయండి, సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆ మిగిలిన పిండితోటి ఉత్తప్పం కూడా చేస్తున్నానండి. దిబ్బ రొట్టె అని కూడా అంటారు దీన్ని. ఇది కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఒక్క పిండితో 4 టిఫిన్స్: బోండా, ఇడ్లీ, వడ. ఇది ఉత్తప్పం, దిబ్బ రొట్టె అని కూడా పిలుస్తారండి. మీ ఇష్టం. ఒకసారి ఇది పిండి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక టిఫిన్ చేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ కమెంట్. చూడండి ఫ్రెండ్స్, ఒక్క పిండితోటి 4 టిఫిన్స్. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ట్రై చేయండి. See you on next video. Thank you to all.